నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్ సెషన్. ఈరోజు మిత్రమా డిక్షనరీ టెస్ట్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ను డిస్కస్ చేద్దాం. రైట్ సార్, డిక్షనరీ టెస్ట్ అనగానే మీకు కంపల్సరీ మైండ్లో గుర్తుండాల్సినటువంటి పాయింట్ ఏంటి మాస్టర్ అంటే ఆల్ఫాబెట్స్. సో ఆల్ఫాబెట్స్ యొక్క పొజిషన్స్, ప్లేస్ ఆఫ్ వాల్యూస్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. So 26 letters. ఈ 26 letters యొక్క ప్లేస్ ఆఫ్ వాల్యూ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్. సో ఈ ప్లేస్ ఆఫ్ వాల్యూస్ పైన ఫోకస్ చేయాలి. ఫ్రమ్ ఏ టు 26, 1 to 26. సో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అన్ని లెటర్స్ పొజిషన్ అంటే లైక్ దట్ B2, C3, D4, E5, F6, G7, H8, I9, J10, like that K11, L12, M13, N14, 15, 16, 17, 18, 19, T20, U21, V22, W23, X24, Y25, Z26. సో 26 letter. సో మీకు ఇవన్నీ ప్లేస్ ఆఫ్ వాల్యూస్ పైన ఐడియా ఉంటుంది కాబట్టి రైట్, లెట్ స్టార్ట్ ద క్వశ్చన్ సార్. ద ఫస్ట్ క్వశ్చన్ సార్, if the letters of English alphabets are written in reverse order, so which will be the fourth letter at right from the 13th letter అన్నాడు. ఆంగ్ల అక్షరమాల క్రమంలోని అన్ని అక్షరాల క్రమమును వ్యతిరేక దిశలో రాసినప్పుడు అంటే మనము ఏ టు జెడ్ ఉన్నటువంటి 1 నుంచి 26 అక్షరాలను ఏం చేసిండంటే సార్ మనడు రివర్స్లో రాసిండు. అంటే జెడ్ నుంచి ఏకి వచ్చిండు. అంటే ఇప్పుడు మనకి ఎడమ నుంచి కాస్త బదులు ఏం చేసిండు, కుడి అన్నాడు. అంటే మనము ఇక్కడ లెఫ్ట్ టు రైట్ సార్. సో దాన్ని ఏం చేసిండు మనడు, జెడ్ నుంచి ఏకి వచ్చిండు అంటాడు. రైట్, 1 to 26. అంటే ఇప్పుడు ఇదేంది, లెఫ్ట్ నుండి రైట్కి వచ్చింది, లెఫ్ట్ నుండి రైట్కి వచ్చింది. అదే విషయాన్ని వాని యొక్క రూట్లో ఏమొచ్చింది సార్ అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చింది. లెఫ్ట్ టు రైట్ కాస్త రైట్ టు లెఫ్ట్, రివర్స్ అంటే రైట్ రాసినప్పుడు ఏర్పడు నూతన క్రమంలో ఎడమ చివరి నుండి ఎటు నుంచి ఎడమ చివరి నుండి 13వ అక్షరానికి కుడివైపున 4వ అక్షరం ఏదంటాడు, కుడివైపున 4వ అక్షరం. రైట్ సార్, ఎడమ నుండి కుడికి పోయినా లేదా కుడి నుండి ఎడమకు వచ్చినా మొత్తం రావాలి. సో 13 + 4 అంటే మొత్తం మీద 17 అక్షరాలు రావాలి. ఎన్ని అక్షరాలు రావాలి? 17 అక్షరాలు. సో ఫ్రమ్ ద లెఫ్ట్ టు ద రైట్ అని చెప్తాను సార్. ఫ్రమ్ ద లెఫ్ట్ టు ద రైట్. సో లెఫ్ట్ అండ్ రైట్ ఆల్వేస్ అడిషన్, లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ ఆల్వేస్ అడిషన్. సో 13 + 4 అంటే టోటల్ వీ నీడ్ 17 లెటర్. సో ఇప్పుడు మనకు రివర్స్ ఆర్డర్లో రాసినాం. రివర్స్ ఆర్డర్లో అంటే 1 to 26 కాస్త A1 అనేది Z26 ఉండే, ఇప్పుడు ZA1 అయింది. ఏమైంది సార్? Z1 అయింది. Z నుంచి రివర్స్లో వస్తున్నాం. సో 17th లెటర్ రావాలి. Z ఇప్పుడు ఎక్కడ ఉంది? లెఫ్ట్లో ఉంది. ఇది పక్క పెట్టి సార్, Z రివర్స్ రాసినా అంటే ఇప్పుడు Z లెఫ్ట్లో ఉంది. సో ఈ రైట్ టు లెఫ్ట్ అనే దాన్ని వాస్తవంగా మనం ఇప్పుడు వాడు ఇచ్చిన క్వశ్చన్స్ ప్రకారం ఏమని భావించాలి సార్ అంటే ఇది లెఫ్ట్ పొజిషను అంటాడు, ఇది రైట్ అంటాడు. కానీ ఇది లెఫ్ట్, ఇది రైట్ కాదు. మనం మైండ్లో రివర్స్ ఆలోచన చేస్తే ఆన్సర్ వస్తుంది. రైట్, 13 + 4 ఎంత? 17 లెటర్. ఫర్ ఎగ్జాంపుల్ మనము Z నుంచి Z1 అయితే ఈ రకంగా Z నుంచి వస్తున్నప్పుడు 17th పొజిషన్ ఉండే లెటర్ ఏంటంటే J. ఏంటిది మాస్టర్? J. సో ఆన్సర్ ఆల్సో హియర్ J సార్. ఓకే, ఇక్కడ మనము లెఫ్ట్ టు రైట్ కాస్త ఏమైంది, రైట్ టు లెఫ్ట్ రివర్స్ అయినాయి లెటర్స్. సో ఇక్కడ ఉండాల్సిన Z ఏమవుతుంది? అదే సార్, ఇప్పుడు ఏ అనేది Z అనేది 26 అక్షరం కావాలి అనేది ఇప్పుడు ఏమైంది, 1 అక్షరం అయింది. అంటే ఇప్పుడు Z లెఫ్ట్లో ఎక్కడుంది? 1లో ఉంది. ఏ అనేది రైట్లో పోయింది, 26. అంటే Z, Y, X, W ఇట్లా చదువుకుంటూ వస్తే 17th లెటర్ ఏముంటుందంటే J ఉంటుంది. సో ఆన్సర్ J వేర్ వియర్ సార్ ఎట్ ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇన్ ద వర్డ్ కీమోథెరపీ, ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. రైట్ సార్. సో ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ అండ్ సిక్స్త్. ఇన్ దిస్ వే ఆల్ లెటర్స్ ఎక్స్చేంజ్డ్ దేర్ ప్లేసెస్ ఇన్ ద సో ఫార్మ్డ్ అరేంజ్మెంట్ విచ్ లెటర్ ఈజ్ ద 7th ఫ్రమ్ ద రైట్ ఎండ్ అంటాను సార్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ కీమోథెరపీ CHEMOTHERAPY
KEMOTHERAPY కీమోథెరపీలో లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 లెటర్స్ ఉన్నాయి సార్. ద కీమోథెరపీ వర్డ్ 12 letters word. So here every 2 letters 1 and 2, 3 and 4, 5 and 6, like that 7 and 8, 9 and 10, 11 and 12 are interchanged or exchanged their position. ఒకరికొకరు మార్చుకున్నారు, పరస్పరం మార్చుకున్నారు. సో మార్చుకుంటే ఆ పొజిషన్ ఏమైంది చెప్పండి సార్. ఇక్కడ HCMETOEHARYP. So this is the new arranged word. It's a formed arrangement. Which letter is the 7th from the right hand? ఇప్పుడు రైట్ హ్యాండ్ నుంచి 7th లెటర్ కావాలి. రైట్ హ్యాండ్ నుంచి. సో ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 letters. Among them 12 letters, which letter we need, sir? 7th one. So from the right side 7th one, which letter is appear here? O. O where we have the letter? Second option. So O is the right answer. క్లియర్. సో లెటర్ ఆ వర్డ్ని మనం చేయాల్సింది ఏంటి సార్ అంటే వాడు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారము సో లెఫ్ట్ టు రైటా, రైట్ టు లెఫ్టా, ఫస్ట్ టు సెకండా, సెకండ్ టు ఫస్టా, లేదా ఏ ప్లేస్లో ఇంటర్చేంజ్ చేయమంటే అక్కడ చేసి ఆ ఆర్డర్ ఆఫ్ వర్డ్స్ని ఫామ్ కావడమే. నెక్స్ట్ వన్. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ విచ్ లెటర్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ హెచ్ అండ్ టీ. సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో హెచ్కు మరియు టీకి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉందని చెప్పమంటాడు సార్. సో దీనికి పొజిషన్స్ హెచ్ ప్లేస్ వాల్యూ 8, టీ ప్లేస్ వాల్యూ 20. సో 8 + 20/2 means 28/2, 14. The 14th letter in the alphabet is N. So answer N is the right answer. ఏం చేయాలంటే సార్ హెచ్ అనే లెటర్కి టీ అనే లెటర్కి మధ్యలో చెప్పమంటాడు. సో హెచ్ ఫ్రమ్ ది స్టార్టింగ్ 8th లెటర్, సో టీ 20th లెటర్. సో టోటల్ 28 లెటర్స్ని బై 2 యావరేజ్ ఫార్ములా చేస్తే వస్తుంది సార్. రైట్. లేదా మీరు ఆల్ఫాబెట్స్ రాస్తే కూడా చెప్పచ్చు. ఇప్పుడు ఇక్కడ హెచ్ అనేటువంటి లెటరు ఫస్ట్ నుంచి చూస్తే 8th పొజిషను, అదే టీ అనే లెటరు లాస్ట్ నుంచి చూస్తే 7th పొజిషన్. ఇన్ బిట్వీన్ దెమ్ అందులో మిడిల్ లెటర్ కావాలి. సో 7 + 8 ఎంత? 15 లెటర్స్ పోయినాయి. 15 పోయినట్టు ఇంకెన్ని ఉన్నాయి? 11 లెటర్స్ ఉన్నాయి. 11 లెటర్లు ఉన్నాయి. 11 అంటే అటు 5 ఇటు 5. రైట్ సార్. సో ఇక్కడ 5 లెటర్స్ ఇటువైపు ఉంటాయి, 5 లెటర్స్ ఇటువైపు ఉంటాయి. సో 8కి +5 కలిపితే ఎంత? 13 + 1 అంటే ఇక్కడ కూడా చెప్పవచ్చు ఏ లెటర్ సార్ అది? ఎన్ అనేటువంటిది. సో ఎన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. Which single letter can be added in the following words to get in the new meaningful words, sir? So GRB LTE MTE LNE అనేటువంటి ఆ వర్డ్స్లో ఒక ఏ లెటర్ని యాడ్ చేస్తే దీనికి అర్థవంతమైన మీనింగ్ వస్తుంటుంది సార్. ఏ లెటర్ యాడ్ చేస్తే, ఇందులో ఏ లెటర్ యాడ్ చేస్తే మీనింగ్ వస్తుందంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే లెటర్ని చూజ్ చేసిన అనుకో సార్, GRAB గ్రాబ్. ఓకే. నెక్స్ట్ LATE లేట్ ఏ. నెక్స్ట్ MATE మేట్. ఓకే. LANE ల్యాన్. సో ఇక్కడ మనం అన్నిట్లో కూడా యాడ్ చేసినటువంటి లెటర్ ఏంటి సార్ అంటే ఏ అనే వర్డ్, ఏ లెటర్తో మీనింగ్ఫుల్గా వచ్చింది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్. ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ G, O and U are removed, then which letter will be the middle letter in the remaining letters? సో ఇప్పుడు మనకు టోటల్గా ఉన్నటువంటి లెటర్స్ చూద్దాం మాస్టర్. టోటల్గా ఉండే లెటర్స్ ఎన్ని సార్? 26. సో A to Z alphabets are 26 letters. In the first part A to M we have 13 letters and second part N to Z we have 13 letters. సో ఈ 26 లెటర్స్లలో మనల్ని ఏ లెటర్ తీసేమన్నాడు? ఇన్ ఇంగ్లీష్
ఆల్ఫాబెట్స్ GOU. సో G అనేటువంటి లెటరు ఫస్ట్ పార్ట్లో ఉంటుంది, O అండ్ U అనే లెటర్స్ సెకండ్ పార్ట్లో ఉంటాయి సార్. సో ఈ O అనే లెటర్ని స్కిప్ చేయాలి, U అనే లెటర్ని స్కిప్ చేయాలి, ఇక్కడ G అనే లెటర్ని స్కిప్ చేయాలి. సో టోటల్గా 13 లెటర్లో ఒక లెటర్ స్కిప్ అయిందంటే ఇంకెన్ని ఉన్నాయి సార్ అంటే ఇటువైపు 12 లెటర్స్ ఉన్నాయి. ఈ 13 లెటర్స్లో 2 లెటర్స్ స్కిప్ అయితే ఇక్కడ ఎన్ని లెటర్స్ మిగిలినాయి అంటే 11 లెటర్స్ ఉన్నాయి. మరి టోటల్గా ఇప్పుడు మనకు మిడిల్లో రావాలి 12 లెటర్ అంటే 12 లెటర్ అంటే ఇప్పుడు ఇక్కడ అప్ టు K ఆర్ L, ఎల్ అప్ టు L వరకు ఎన్ని లెటర్స్ అయితే అంటే ఇక్కడ 11 లెటర్స్ అయితే, ఇటువైపు ఇక 2 లెటర్స్ పోయినాయి అంటే ఈ N వరకు ఉన్నటువంటి లెటర్స్ 11 లెటర్ అవుతాయి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి సార్, ఏ లెటర్ మిగిలిపోయింది మిడిల్లో M. సో దట్ ఈస్ ద ఆన్సర్. వన్స్ అగైన్ రిపీట్ సార్, టోటల్ A to M we have 13 letters, N to Z 13 letters. In the first part which letter is removed? G అంటే 12 లెటర్లలో G అనే ఒక లెటర్ పోతే రెస్ట్ ఆఫ్ లెటర్స్ మొత్తం 13 లెటర్లు, ఇటు 13 అటు 13 కదా సార్. 13లో G ఒక్క లెటర్ పోతే మిగిలిన ఎన్ని 12. రైట్ సార్, ఆ 12 ఇటువైపు లెఫ్ట్లో ఉన్నాయి. మరి రైట్లో ఎన్ని లెటర్స్ పోయినాయి? 13లో 2 పోయినాయి అంటే ఎన్ని మిగిలినాయి? 11. మరి మిడిల్లో రావాలి, ఎగ్జాక్ట్గా మిడిల్ రావాలంటే అటువైపు 11 ఇటువైపు 11 అయితే మిడిల్ లెటర్ ఆన్సర్ అవుతుంది. మరి ఇప్పుడు ఇటువైపు 12 ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్లోనే ఉన్న లెటరే మిడిల్ ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. మరి ఫస్ట్ పార్ట్లో అప్ టు 11 వరకు అంటే ఎన్ని లెటర్స్ పోతాయి? L వరకు పోతాయి అంటే 12th వరకు ఉన్న 11 లెటర్స్ వెళ్ళిపోతాయి. సో 13th లెటరే మిడిల్ లెటర్. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో M ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్? లేదంటే మొత్తం ఆల్ఫాబెట్స్ రాలిగా.